హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం ఒక డీటెయిల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఏ శాలరీ వాళ్ళకి ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సూట్ అవుతుందో కంప్లీట్గా ఇందులో కేటగిరీ వైజ్గా నేను డివైడ్ చేశాను. ఇది ఒక డీటెయిల్డ్ అండ్ సేఫెస్ట్ ప్లాన్. మీరు మీ రిస్క్కి అనుగుణంగా చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరి శాలరీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మనం దాని ప్రకారంగా చేంజ్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఇక్కడ ఒక 4 అజంప్షన్స్ వేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి మీరు నెల 20% శాలరీలోంచి సేవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండవది 25 ఇయర్స్ లాంగ్ పీరియడ్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని చెప్పి అదొక అజంప్షన్. మూడవది ఆన్ అండ్ యావరేజ్ 12% ఇంట్రెస్ట్ రేట్. ఎందుకంటే నేను ఒక మ్యూచువల్ ఫండ్స్ని అలాగే ఎఫ్డి అన్ని కాంబినేషన్స్తో కలిపి ఒక 12% ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్స్ తీసుకుందాం. ఫోర్త్ వచ్చేసి మీరు ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఇయర్ ఒకవేళ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఎవ్రీ మంత్, నెక్స్ట్ ఇయర్ 5,500 అంటే ఎవ్రీ మంత్ 10% ఇంక్రీజ్ చేసుకోవాలి మీ ఇన్వెస్ట్మెంట్ని. ఈ వీడియో కంప్లీట్గా చూడాల్సిన అవసరం లేదు, నేను మీకోసం కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి పెట్టాను. మీరు ఏ కేటగిరీలో వస్తారో, ఏ శాలరీ రేంజ్లో వస్తారో డైరెక్ట్ ఆ కేటగిరీలోకి వెళ్ళి మీరు ఆ వీడియో చూసేసేయచ్చు. మొత్తం చూస్తే నాకే అడ్వాంటేజ్, కాకపోతే మీ టైం కూడా వేస్ట్ అవ్వద్దు. మీరు ఎంతైతే నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఆ వీడియోని చూసేసేయండి. సో ఇప్పుడు కేటగిరీ 1, మీ శాలరీ 15,000 పర్ మంత్ అనుకుందాం. మీరు ఒక 3,000 పర్ మంత్ మీరు సేవ్ చేయగలుగుతారు, అంటే అది ఇన్వెస్ట్మెంట్ చేయగలిగేంత మీరు అమౌంట్ పక్కకు పెట్టుకున్నారు. ఈ కేటగిరీలో వచ్చేసరికి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. అండ్ ఈ శాలరీలో ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే శాలరీ చాలా కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మనకి ఎప్పుడైనా ఈ టైంలో మనకు హెల్త్ ఇష్యూస్ వస్తే మనకు అప్పు అయ్యే చాయిస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆ 3,000లో 500 హెల్త్ ఇన్సూరెన్స్, 500 లైఫ్ ఇన్సూరెన్స్, ఈ రెండింటికి మనం డివైడ్ చేసుకోవాలి. అంటే 3,000లోంచి 1,000 ఇన్సూరెన్సెస్కి పక్కన పెట్టేసుకోవాలి. ఆ మిగతా 2,000 ఏదైతే ఉంటుందో అది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఏ మ్యూచువల్ ఫండ్స్ అనేది మీ ఇష్టం, మీరు దాని మీద డీటెయిల్ వీడియో చేయాలనుకున్నా కానీ నేను చేస్తాను. అండ్ ఇంకోటి, మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు నచ్చుంటే మీరు వీడియోని లైక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు సెకండ్ కేటగిరీలో నేను మంత్లీ 5,000 మీరు సేవ్ చేస్తున్నారని అనుకుందాం. మంత్లీ 5,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నాను. మంత్లీ 5,000 సేవ్ చేసేవాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను ముందు చెప్పిన 3,000 యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచండి. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రెండు కలిపి 1,000, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో 2,000. అది కాకుండా ఆ మిగిలిన 2,000లో 1,000 రూపీస్ వచ్చి మీరు రికరింగ్ డిపాజిట్ చేయండి. ఆ బ్యాలెన్స్ ఏదైతే 1,000 ఉందో దాన్ని మీ రిటైర్మెంట్ కోసం సేవ్ చేసుకోండి. అది పిఎఫ్ కానీ ఎన్పిఎస్ కానీ ఏదైనా సరే అది మీ ఇష్టం. ఇలా 25 ఇయర్స్ చేస్తే కరెక్ట్గా 25 ఇయర్స్కి ఆ వాల్యూ వచ్చేసి 1.6 crores. మీరు అనుకుంటారు 25 ఇయర్స్కి ఇన్ఫ్లేషన్తో 1.6 crore నథింగ్ అని చెప్పేసి. మీకు ఒక నార్మల్ క్యాలిక్యులేషన్ చెప్తా, ఎంత ఇది చేసుకున్నా కానీ ఇప్పుడు మీ దగ్గర 50 lakhs ఏదైతే ఉంటుందో 25 ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న 50 lakhs వాల్యూ 25 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ 1.6 crores. అంటే ఇప్పటికిప్పుడు మీకు 50 lakhs ఇచ్చాను అనుకోండి, మీరు మస్తు ఎఫ్డీ చేసుకొని ఊళ్ళో కూర్చొని మస్తు దాన్ని వడ్డీ తినుకుంటే బతుకుతారు. ఇప్పుడు కేటగిరీ నెంబర్ 3, 10K మంత్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉందనుకోండి. ఇప్పుడు మీ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 1,000, అలానే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అదొక 1,000, రెండింటికి 1,000 ఇస్తే మీకు కవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ 1,000 పెట్టుకుంటే మీకు ఫ్యామిలీ కూడా కవర్ అయ్యే చాయిస్ ఉంటుంది. అలానే మ్యూచువల్ ఫండ్స్, ఒక్కో మ్యూచువల్ ఫండ్స్లో 2,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంటే మొత్తం 4,000 మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళిపోవాలి. ఆ 2,000 ప్లస్ ఈ 4,000 6,000 అయిపోయింది. నెక్స్ట్ మిగతా 2,000 ఏదైతే ఉందో మీ రిటైర్మెంట్ ప్లాన్ కోసం మీ పిఎఫ్ కానీ ఎన్పిఎస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ బ్యాలెన్స్ మిగిలిన 2,000 ఎఫ్డి ఫర్ ఎమర్జెన్సీ ఫండ్, ఏదైనా సేఫెస్ట్ బ్యాంక్ చూసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను అందుకే ఫస్టే చెప్పాను, నేను మీకు సేఫెస్ట్ ప్లాన్ ఇస్తాను. మీరు ఒకవేళ ఎఫ్డి మీకు నచ్చకపోతే మీరు ఇంకేదైనా అసెట్ క్లాస్ చూస్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ కేటగిరీ. అంటే మీ శాలరీ ఒకవేళ 1 lakh ఉందనుకున్నాం, మీరు 20,000 to 25,000, నేను 25,000 ఎందుకు అంటున్నానంటే 1 lakh శాలరీ వాళ్ళు 25,000 ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఆ 25,000 ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు దాని బ్రేకప్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 1 gram, ఎవ్రీ మంత్ 1 gram సావరిన్ గోల్డ్ బాండ్ 8,000 రూపీస్ వాల్యూ ఉన్నది తీసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి 2,500 వాల్యూతో, అంటే ఎవ్రీ మంత్ 5,000, అంటే 2 మ్యూచువల్ ఫండ్స్లో, అది ఫ్లెక్సీ క్యాప్ అయి ఉండొచ్చు, స్మాల్ క్యాప్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కాకపోతే 2 మ్యూచువల్ ఫండ్స్లో 2,500 అక్కడితో 5,000, టోటల్ 13,000 అయిపోయింది. యాజ్ యూజువల్గా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ 1,000, 15,000 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి
ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్స్, మీరు 20,000 to 25,000 సేవ్ చేస్తున్నారు కాబట్టి ఒక 3,000 మనం రిస్కీ అసెట్స్లో పెట్టడంలో అసలు తప్పే లేదు. అండ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీరు ప్రాపర్ నాలెడ్జ్తోని ఆ 3,000 అమౌంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మిగతా 2,000 ఏదైతే ఉందో మళ్ళీ మీ రిటైర్మెంట్కి ఎన్పిఎస్ఆ పిఎఫ్లోన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇదంతా ఒక డీటెయిల్డ్ ప్లాన్ అండ్ సేఫెస్ట్ ప్లాన్. మీరు ఏదైనా రిస్క్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్లో అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే స్టాక్స్లో ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మీ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో మీరు ఏ కేటగిరీలో వస్తారో ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టండి.